ఆది గారు రాంప్రసాద్ గారు ఇద్దరు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే మగధీరలో క్లైమాక్స్ లో 100 మంది ఫైట్ ఉంటది కదా. అవును. ఆ 100 మంది ఫైట్ మీరు ఇద్దరు చేసి చూపించారు, ఇంక్లూడింగ్ ఫస్ట్ డైలాగులు ఉంటాయి కదా, అది కూడా. అయితే షేర్ ఖాన్ క్యారెక్టర్ నేను చేస్తా. మగధీర నేను, రణదేవ్ బిల్ల వీడు, మిత్రబింద ఈవిడ. నేను చెప్పేస్తాను క్యారెక్టర్ చూడు. రణదేవ్ బిల్ల, బాహుబలి, షేర్ ఖాన్, బాహుబలి, మగధీర, మిత్రబింద, శివగామిని. మగధీరలో శివగామిని ఎందుకుంటారు? ఆ సినిమా చూడడానికి బాగా వచ్చింది ఆవిడ. కాకపోతే అక్కడే కూర్చోవాలి, అక్కడి నుంచే. ఏ మగధీరే, నువ్వు మగధీరా? ఆల్రెడీ ఇక్కడ మగధీర గెటప్ వేసుకొని పొద్దు నుంచి కూర్చున్నాను. మగధీర నువ్వే కరెక్ట్. మిత్రవింద అక్కడ ఆవిడైనప్పుడు. ఇప్పుడు ఎవరు మగధీర ఎవరు చెప్పండి? ఆడు మగధీర. నువ్వు మగధీర, నేను షేర్ ఖాన్. రణదేవ్ బిల్ల. రూపాయి బిల్ల అంత లేడు ఇడు, రణదేవ్ బిల్ల. ఆయన ఉంటారు కదా మాన్ సింగ్. నువ్వు మాన్ సింగ్ చేరపో. నేను మాన్ సింగ్. ఏదో హర్భజన్ సింగ్ బౌలింగ్. సరే ఫస్ట్ మీరిద్దరు డైలాగ్. ఆవిడ స్నానం చేసి వచ్చింది ఆల్రెడీ. ఏ భైరవా, ఆ 5 మా నీడికి ఇస్తానని మాట ఇచ్చా. నాకు ఇస్తానని మాట ఇచ్చిన. ఆ రాణిని, ఆ రాజ్యాన్ని నాకు అప్పగించి వెళ్ళిపో. రాణి ఎవరెక్కడ? నేనే రా. ఆడికి ఇచ్చి అప్ చెప్పించి నా కాళ్ళకి సలాం కట్టిపో, ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఇవ్వు. ప్రామిస్. ఓకే. దాన్ని నీకు ఇవ్వను. షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. 10 మంది తక్కువ పర్లేదు కదా. ఏ భైరవా, ఆ యువరాన్ని ఇడికిస్తానని మాట ఇచ్చా. దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. చెప్పు మరి. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఉదాహూనేనా మీరు అనేది? నీ కథలో నిజం అంటే, నీ ఒంట్లో పౌరుషం అంటే, నా దగ్గర నుంచి ఒక 100 మందిని పంపిస్తాను. ఆ యువరాణి మీద చేయి పడకుండా చూసుకో. నేను పడకుండా చూసుకుంటా. మరి లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు. ఎంత మంది వస్తే అంతమంది వేసే. ఒక్కొక్కరిని కాదు, రమ్మను మొత్తాన్ని ఒకేసారి. సైతానికి ఫౌజే. సాన పెడతాడు నువ్వు. అందరికి మీలాగా సాన పెట్టి ఉండదు కదండి. మిత్రమంది ఏం మాట్లాడదా? మిత్రా, ఈరోజు నేను మౌనవ్రతం రా. దీనికోసం 100 మందిని చంపాలి. నాకు డౌట్, మామూలు మాట్లాడుకుందాం. అసలా దీన్నే వేసి పడేస్తే ఒక పని అయిపోద్ది కదా. లేకొద్దు, రండి వెళ్ళరా. కత్తేమో అవ్వదు, పైమా అంటావు. ఇదేంటి? నీదే? ఏమయ్యా నీదేదో సాంగ్ అయినట్టు చెప్పావు. రండిరా, ఎవడొస్తాడో రండి. అసలు నీది కొట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ. రండి, ఇంకెవరైనా. ఓ మీరా? ఇదేంట్రా, ఇది ఏ ఆయుధం? ఇది మగధీరాలో ఉందా ఈ ఆయుధం? అరే నీకు రైతు పని చేసుకోమని ఇటుపక్క ఎందుకు వచ్చావు నువ్వు? యువరాజా, యుద్ధం చేసి అలసిపోయినట్టున్నారు, ఏమైనా తాగుతారా? మేము అలసిపోవడం తర్వాత ఎవరో మిమ్మల్ని మొత్తం తాగేసినట్టు. అరే మిత్ర, మనం ఇక్కడ అవసరం, మనం అలా సరదాగా బయటికి వెళ్ళేసి. ఎక్కడికి రా? యోసఫ్ కూడానా? నీ బండి మీదే వెళ్ళాలా వాడు? ఒకటి దా రమ్మను. బాబు వెళ్ళరా. లాస్ట్ 99, ఇది 100. రా బాబు.
వాళ్ళ బాబుని పుడతాం అనుకున్నాను. 100 మంది అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ నువ్వే వెళ్ళాలి. షేర్ ఖాన్ నువ్వు లెక్కేసి నాకు పొగడవయ్యా నన్ను. భైరవా చెప్పు. బ్లడ్ మా చాలా పోతున్నా సరే నువ్వు చాలా బాగా ఫైట్ చేశారా. ఈ షేర్ ఖాన్ నీకు గులాబ్ జామ్ తెచ్చి గులాం అయిపోయాడు రా. మాటిచ్చావు షేర్ ఖాన్. ఆ రాణిని అప్ప చెప్తావని మాటిచ్చావు. ఒక్క నిమిషం అప్ప చెప్పాను రా. తర్వాత నువ్వు జరగలుగుతుంది ఏం చెప్తాను. రణదేవ బిల్ల బిల్ల తప్ప ఏం లేదు. వెళ్ళిపో చెప్తా. ఆ రాణి నాకు అప్ప చెప్తావని మాటిస్తే మోసం చేస్తారా. బయట మాఫ్ కర్నా భైరవా. నువ్వు కత్తి తెచ్చుకోకుండా కురుకురే తెచ్చుకున్నది వేపాట్. మెలితిరిగున్నది నాదే, మెలితిరిగున్నది నాదే. మిత్ర యువరాజా భైరవ మిత్ర పోయింది. భైరవా ఇవన్నీ కాదు, మనకి కొత్త టిక్టాక్ గర్ల్స్ వచ్చారు. ఓకేనా మనకి చూడు. వాళ్ళ మిత్రాలు అయితే ఓకే. మీకేం కావాలా కావాలా? ఇప్పటికిప్పుడు స్పాట్ లోని చేయడంలోని మా వాళ్ళు దిట్ట సార్. ఏదో వచ్చినా అలా అనుకున్నా టగడా చేశారు. రాజమౌళి గారి ఎపిసోడ్ చూసి ఆయన డైరెక్షన్ మర్చిపోయేటట్టున్నాడు. నిజంగా ఫ్యాంటాస్టిక్. అసలు ఏంటి స్పాంటేనియస్ గా వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసుకుని ఏంటేంటో మధ్య మధ్యలో ఎంట్రీ అవ్వడం చాలా రియలీ. నేను మాత్రం మామూలుగా నవ్వటం అనేది చాలా తక్కువ. అంటే చిరునవ్వు అంటారు చూడండి, ఎంత ఇదైనా అలాగే. కానీ ఈసారి మాత్రం ఫ్యాంటాస్టిక్ అండి. మేడం ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు అవుట్ స్టాండింగ్ అండి బాబు. కళ్ళ మీద నీళ్లు తిరిగిపోయే బొగ్గులని అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నాం, నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. రే ఇంద్రశేఖర్ మిమ్మల్ని ఇద్దరిని పొగిడారు. ఒరే ఎంత మంచి పాట వేస్తే కత్తులతో కొట్టడాలు. నేను చేసింది ఇదే కదా, దానికి తగ్గట్టే ఇచ్చాం. కత్తులు అడించుకునే వాళ్ళ ఉన్నా. నిన్న కోతులు ఆడించుకుని ఉన్నావు ఎప్పుడైనా? మగధీర కదా. ఎస్. ఆవిడ మిత్రబృందం అనుకో. అంటే ఆ చెయ్యి ఇలా టచ్ అవగా షాక్ రావాలి కదా. దానికోసం అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎవరు? ఆది. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నం టచ్ చేస్తే ఆ పాట వచ్చింది. ఇప్పుడు ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. అరే ఆది ఇలా కావాలని చేస్తారు. ఒకసారి సార్ చేయట్ వచ్చారా? బైరెడ్డి మల్లసూరి ఇదేం బుద్ధులరా మీకు? నన్ను ఇక్కడికి పిలిచి నా ఎదురుగా మీ ఇద్దరు ఒక మగవాడి చేతి తండ్రి చేయి పట్టుకుని ఏంటి రవి న్యాసాలు? మా సంగతి తర్వాత ఇప్పుడు మీరు మిత్ర అంటున్నారు వాళ్ళు. నేను మిత్రనా? మరి కింద పడిపోవాలా? కింద పడిపోవాలా? రాంప్రసాద్ నువ్వు టచ్ చేయరా? ధైర్యం సర్వం ప్రేమ. నాకు కరెంట్ షాక్ కాదు, కరెంట్ బిల్ కూడా వచ్చింది నాకు.
మేడం చేస్తే వెంటనే మేడం. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. నువ్వు టచ్ చేయవు సరే, అటుపకి ఇలా అరే చేయ. మీరు ఏదో కరెక్ట్ పాట అయిపోతే నెక్స్ట్ టైం మిషన్ అడుగుతారు అప్పుడు చెప్తా. వాళ్ళు ఏదో పాట వేసారు అనుకో, నొక్కేస్తున్నాడు చేతులు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.